ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని సందేశాన్ని అందించడానికి డాక్టర్ పి యేసుపాదం గారు లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ ఫౌండర్, ప్రెసిడెంట్, గొప్ప దేవుని సేవకులు, అనేక దేశాల్లో వాడబడుతున్న దైవజనులు ఈరోజు మనకి వాక్యాన్ని ఈ కూడికలో అందించబోతున్నారు. అయితే ఈ కూడికను ప్రారంభించుకోవడానికి రేమా బ్లెస్సింగ్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ ఎంఆర్ జేమ్స్ గారు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ సేవకుల ద్వారా నీ వాక్యమును మాకు తేటగాను సమృద్ధిగాను అనుగ్రహించిన ప్రభువానికి స్తోత్రములు. నీ సేవకుడు, దైవ సేవకులనైనా డాక్టర్ యేసుపాదం గారు వాక్యమును అందించినట్టుగా నాతోనూ మా అందరితోనూ ఎవరెవరు ఈ యొక్క ఆన్లైన్లో వాక్యమును వింటున్నారో వారందరితో మీ సన్నిధి నుంచి నీ వాక్యము ద్వారా తాకబడి, తట్టబడి, నేను గొచ్చబడి నీ వాక్యము ద్వారా నేను మేలు పొందుటకు నేను సహాయం చేయండి. అందరి జీవితాలు సమర్పించుకోవడం కొరకు కృప చూపించండి. మాతో తేటగా, సూటిగా మాట్లాడండి. ఈ దాసును బహుబలంగా వాడుకోనండి. నీ ఆత్మచేత అభిషేకించండి. ఆయన నోటిని వాక్యమునుంచండి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి మే 1, 2, 3 తేదీల్లో యాన్యువల్ కన్వెన్షన్స్ని మన సహవాసులో కలిగి ఉంటాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముందుగానే సేవకులు నిర్ణయించారు. జూన్ 15, 16, 17 ఈ తేదీల్లో రివైవల్ మీటింగ్స్, యాన్యువల్ కన్వెన్షన్స్ మనం కలిగి ఉంటామని. అయితే కరోనా, ఈ COVID-19 పెండమిక్ వలన మనము నేరుగా కలుసుకొనలేకపోతున్నాం. కానీ ఒక సత్యాన్ని మీకు మరలా నేను గుర్తు చేస్తున్నాను. వీఆర్ నాట్ ప్లేస్ బౌండ్, బట్ వీఆర్ స్పిరిట్ బౌండ్. మనము పలానా స్థలంలోనే ఎక్కడ నేరుగా కూర్చొనే ప్రభువుని ఆరాధించాలని స్థలమునకు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ని లేదా ప్రాధాన్యతనిచ్చేవారం కాదు. కానీ మనము పూర్ణులమై దేవుని ఆత్మను కలిగి మనము దేవుని ఆరాధించే నిజమైన ఆరాధికులుగా మనం ఉంటున్నాము. ఎక్కడ 2, 3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు ఈరోజు మీరు ఇంటిలో కూర్చొనున్నా, ఈరోజు మీరు ప్రయాణంలో ఉంటూ మీ సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నా, లేదా మీరు ఏ స్థలము నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా, నేను ఒక సత్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మనందరము కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నాము. కాబట్టి మనము మొదట కొన్ని పాటలను మనం పాడుకుంటూ ద్వారా ప్రభువుని ఆరాధిద్దాం. మన పాటల పుస్తకంలో నుండి ఒక 2 పాటలు మొదట మనం పాడుకుందాం. మీ దగ్గర పాటలు బుక్ ఉంటే మీరు చూడండి, మీరు మాతో పాటు కలిపి ఏకీభించండి. బాగా తెలిసిన పాటలు మనం పాడుకుంటాం. పాస్టర్ సుధాకర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఒక 2 పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దాం. 220వ పాట. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఏకీపించి అర్థవంతంగా పాడుతూ ఆ దేవుని నామాన్ని మనమందరం కలిసి స్తుతిద్దాం. 220వ పాట. రక్షకా, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు రక్షకా, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఆల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, ఆల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు రక్షకా, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా.
ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడని నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడని నైతిని. చక్కగా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. చక్కగా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు కనునా. ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు కనునా. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. విశ్వాసకర్తవో యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవో యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తని
వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడని వెన్నియో, హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివనాకై. హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివనాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. లోకామోగాలపైన నేత్రలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకామోగాలపైన నేత్రలు సోకాకుండునట్లు కృప చూపుము. ఈ మహిమ దివ్యా స్వరూపము నిందారనను చూడని. నీ మహిమ దివ్యా స్వరూపమును నిందారనను చూడనీము. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కనులు నాకు నిరతము నిన్ను చూడా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత. 97వ పాట. ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్తనిధి, సిల్వదరా పాపహరా శాంతి
కరా हे प्रभु येसु हे प्रभु येसु मतमुलु वेदकिन नीवे गदा व्रतमुलु कोरिन नीवे गदा मतमुलु वेदकिन नीवे गदा व्रतमुलु कोरिन नीवे गदा పతితులు దేవుని స్తుతులను నేర్పిన పతితులు దేవుని స్తుతులను నేర్పిన పితపతి నీవే గదా శీల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु పలుకులలోని శాంతి కదా తొలకరి వానగ కురిసే కదా పలుకులలోని శాంతి కదా తొలకరి వానగ కురిసే కదా మలమల మాడిన మానవ హృదయము మలమల మాడిన మానవ హృదయము కలకలలాడే గదా శీల్వదరా శాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु దేవుని పాసిన లోకములో చావు కాపురముండే గదా దేవుని పాసిన లోకములో చావు కాపురముండే గదా దేవునితో సాఖ్యములు జగతికి దేవునితో సాఖ్యములు జగతికి నీవి నిడితివి గదా శీల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా దాపున చేరిన పాపిని బ్రోచిన దాపున చేరిన పాపిని బ్రోచిన కాపరి నీవే గదా శీల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా కలమయుడగు సాతానుని గర్వము కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయే గదా శీల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా సెలవరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా కలుషయడారిలో కలువలు పోయుట కలుషయడారిలో కలువలు పోయుట సి
జయము గదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु यीशु हे प्रभु यीशु हे प्रभु देवसुधा सिलवदरा पापहरा शांतिकरा हे प्रभु यीशु हे प्रभु यीशु हालेलुया। ఇప్పటి వరకు మనం ప్రభువుని ఆరాధించాము, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించాము. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్తున్నాం. దేవుడు ఈ రాత్రి ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉన్నప్పుడు సమూయేలుకి అర్థం కాలేదు. ఏలీ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను పిలిచారా అని అడిగాడు. ముమ్మారు ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఏలీకి అర్థమైపోయింది, దేవుడు మాట్లాడడం అరుదుగా ఉన్న ఆ రోజుల్లో బాలుడైన సమూయేల్ని దేవుడు పిలుస్తున్నాడని. అప్పుడు సమూయేలు ఈ చిన్న ప్రార్థన చేశాడు, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హీరెత్. ఆజ్ఞాపించుము దేవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నా ఈరోజు ఆ ప్రార్థన మనం చేయగలిగితే, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హీరెత్, ఆజ్ఞాపించు దేవా నాతో మాట్లాడు, నేను వింటాను అన్న ప్రార్థన మనము చేస్తూ ఉంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రత్యేకంగా దైవ సందేశాన్ని అందించడానికి మన మధ్య డాక్టర్ పి యేసుపాదం గారు ఉండడం చాలా సంతోషం. ఆయన లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచంలో చాలా దేశాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. నేను ఎంతగానో ఆ పరిచర్య ద్వారా ఈ దేవుని సేవకుని ద్వారా దీవించబడ్డాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుండి మా కుటుంబానికి, మన సంఘానికి చాలా సన్నిహితులైన గొప్ప దైవజనులు. దేవుడు ఏమైనా చెయ్యగలడు, ఒక వ్యక్తిని ఎంత గొప్పగా అయినా ఆయన తీర్చిదిద్ది వాడుకోగలడు అనడానికి ఆయన జీవితము ఒక ప్రత్యక్ష సాక్ష్యముగా ఈరోజు మన ముందు ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఎక్కడో ఒక అంటరాని వ్యక్తిగా పరిగణించబడిన ఒక బాలుడు ఆ స్థాయి నుండి ఈరోజు దాదాపు 60 దేశాల పైన తిరుగుతూ ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న దైవజనులు. మరి నన్ను కానీ ప్రత్యేకంగా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించే దైవజనులు ఈరోజు మన మధ్య ఉన్నారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, ఆయన ఎంతో భారము కలిగిన దైవజనులు. ఈ దేశమును గురుండి, భారతదేశంలో ఉజ్జీవాన్ని గురుండి అనేక సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ అనేక సంవత్సరాల నుండి భారముతో పనిచేస్తున్న దైవ సేవకులు డాక్టర్ పి యేసుపాదం గారు. వీఆర్ సో ప్రివిలేజ్డ్ టు హ్యావ్ our dear uncle Dr. P. Yesupadam garu with us, and I humbly request him to come here and deliver God's word to his people. Thank you. We welcome you, uncle. ప్రేమ రివైవల్ మీటింగ్స్కి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి గౌరవించి ఈ ప్రాముఖ్యమైన రేమా బ్లెస్సింగ్స్ చర్చ్లో అతి ప్రాముఖ్యమైనవి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్సే కాకుండా ఒక ప్రత్యేకమైన కూటానికి నన్ను కూడా వారు స్పీకర్గా అంగీకరించినందుకు, ఆహ్వానించినందుకు మరి రేమా బ్లెస్సింగ్ చర్చ్ అందరికీ, పాస్టర్స్ అందరికీ, ప్రత్యేకంగా ఎంఆర్ జేమ్స్ గారికి అండ్ జిమ్మీ గారికి ప్రభుపేట వందనస్తుని. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే దేవుడు ఏదో ఒక బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు అన్నది నాకు చాలా తేటగా అర్థమవుతుంది. ప్రత్యేకంగా వైజాగ్ పట్ల దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని, దేవుడు నిత్యుడు కాబట్టి ఆయన ఉద్దేశాలు నిత్యమైనవని, మారుతున్న ప్రపంచంలో మారని వాడుగా ఉన్న యేసయ్య
మార్పు తీసుకురావటానికి సరిపడిన యేసయ్య భారతదేశము పట్ల దేవునికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని విశాఖపట్నం సిటీ ద్వారా దేవుడు జరిగించుకుంటారు అన్నది చాలా సంవత్సరాలుగా ప్రభు నా గుండెల్లో పెట్టిన ఒక ప్రత్యక్షత. ప్రభు 93లో చాలా తేటగా మాట్లాడారు. అర్ధరాత్రి సమయంలో ప్రభు మాట్లాడారు. నా కుమారుడా భయపడకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నీకు 300 మంది గిజ్జోడు సైన్యాన్ని ఇస్తాను. భారతదేశాన్ని వారు నా కొరకు స్వతంత్రించుకుంటారని ప్రభు మాట్లాడారు. అప్పటి నుండి కూడా వైజాగ్ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని, త్రూ వైజాగ్ దేవుడు భారతదేశాన్ని దీవించబోతున్నారన్న సత్యాన్ని నేను చాలా తేటగా గుర్తించాను. ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు. భయపడకు, ధైర్యముగా ప్రకటించని దేవుడు స్వరము ద్వారా పౌలుతో మాట్లాడిన మాటల్ని నాతో కూడా మాట్లాడారు. అందుకే ఈ వర్తమానాన్ని కేవలము రేమా బ్లెస్సింగ్ చర్చ్ వారి ఈ 27th యాన్యువల్ సెలబ్రేషన్స్కి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ నాయకులకి, ప్రత్యేకంగా తెలుగు అర్థం చేసుకోగలిగిన వారికి, అంతేకాకుండా మరి ముఖ్యంగా వైజాగ్లో ఉన్న క్రైస్తవ నాయకుల మేల్కొల్పు కొరకు ప్రభు దీనిని వాడుకుంటారని నేను చాలా ఆశపడుతూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. చరిత్ర చెప్తున్న సత్యాలను మనం గమనిస్తున్నప్పుడు, చరిత్ర అంటే సాక్ష్యాధారాలు ఉన్నదని మనకు తెలుసు. హిస్టరీ ఈజ్ సంథింగ్ దట్ షుడ్ బి ప్రూవెన్. సాక్ష్యాధారాలు ఉన్న దానిని చరిత్ర అంటాం. చరిత్రను మనం ఒకసారి చూస్తే, దేవునిని గూర్చి ఒకసారి ఆలోచిస్తే, దేవుడు మాట తప్పని వాడని, దేవుడు యథార్థవంతుడని, దేవుడు నమ్మకస్తుడని, సమస్తమును చేయగలిగిన వాడని ఆయన అన్న మాట ద్వారానే మనకు అర్థమవుద్ది. నేను సర్వ శరీరులకు దేవుణ్ణి, నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా అని సవాలు చేసిన ఏకైక దేవుడు మన దేవుడు. ఆ దేవునిని ఆయన ఎవరో అన్న సత్యాన్ని ఎరిగిన వారముగా చరిత్రను ఒకసారి చూస్తే ఆయన వ్యక్తిత్వము కానీ, ఆయన చేయగలిగినది కానీ ఎలాంటివి చేయించాడంటే, రాజులతో గడ్డి కూడా మేపించగలిగిన దేవుడు మన దేవుడు. ఒక షెపర్డ్ బాయ్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన వాడు మన దేవుడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అది ఈరోజు నా హృదయంలో ఉన్న ఒక ఆశ మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ప్రార్థన పూర్వకంగా ఇక్కడ నిలబడి ఉన్నాను. బైబిల్లో దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 17, 18, 19, 20 వచనాలు అధ్యాయాలు మనం చదువుతుంటే, 17వ అధ్యాయంలో ప్రారంభమైన యెహోషాపాతు చరిత్ర, దేవుడు ఆయన ఎలాగూ లేపుకున్నాడో, ఆయన ఎలాగూ వాడుకున్నాడో, తన జీవితం ద్వారా ఆయన ఎలాంటి కార్యాలు చేశారో మనకి క్లుప్తంగా అర్థం అవుద్ది. అదే రాజుల గ్రంథంలో కూడా ఉంది. కానీ ఈరోజు నేను ప్రత్యేకంగా 20వ అధ్యాయం మీద కాసేపు ధ్యానించాలని ఆశపడుతున్నా. ఆయన 17వ అధ్యాయంలో రాజు అయ్యేసరికి 35 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యారు. ఆయన రాజు అయిన
మొదటి సంవత్సరమే ఆయన చేసిన కొన్ని కార్యాలు మనం చూస్తే, నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, ఇంగ్లీష్ బైబిల్ ఉంది కాబట్టి 17వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అండ్ ద లార్డ్ వాజ్ విత్ యెహోషాపాత్, దేవుడు యెహోషాపాతుతో ఉన్నాడు. బికాస్ హీ వాక్డ్ ఇన్ ద ఫస్ట్ వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్ అండ్ సాట్ నాట్ బాలిం, తన తండ్రి అయిన దావీదు అడుగు జాడలలో నడిచాడు. దేవతలను ఆయన ఆరాధించలేదని ఉంటుంది. ఆయన తన పితరుల దేవుడినే ఆయన ఆరాధన చేస్తూ వచ్చారు. ఆయన నడిచిన మార్గాలు దేవునికి ఇష్టమైన మార్గాలుగా మనం చూస్తాం. అందుచేత దేవుడు ఆయన్ని గాడ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ అని ఉంటుంది. గాడ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్ ఇన్ హిస్ హ్యాండ్ అని ఉంటుంది 5వ వచనంలో. 6వ వచనంలో, and his heart was lifted up in the ways of the Lord. Moreover, he took away the high places and idols out of Judah అని ఉంటుంది. ఆయన ఒక్కడే దావీదు, తన తండ్రి అయిన దావీదు నడిచిన మార్గంలో నడవాలని మాత్రం అనుకోలేదు, కానీ తన రాజ్యం అంతా కూడా ఏకైక దేవుడి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలని ఆశపడి, అప్పటి వరకు వాళ్ళ నాన్నగారి ద్వారా నిజ దేవునికి ఆరాధన జరగకుండా బయలుదేవతలకి, విగ్రహాలకు ఆరాధన జరుగుతూ వచ్చాయి. అందుకే ఆయన మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు తన జీవితంలో, ఐ మస్ట్ డూ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని. ఎవరు ఏది చేసినా, ఎవరు ఎటు వెళ్ళినా, నేను మాత్రం నా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకాలి, నా దేవుని కొరకే బ్రతకాలి, నా దేవుని చిత్తాన్ని జరిగించాలి, నా దేవుని సంకల్పాలు నా ప్రజల పట్ల, నా పట్లే కాదు, నా కుటుంబం పట్లే కాదు, నా దేశము పట్ల నెరవేర్చబడాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకొని 25 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడని చరిత్ర చెప్తున్న సత్యాల్లో మనం చూస్తాం. అంతేకాదు, ఆయన యూదా దేశంలో ఉన్న దేవుళ్ళు కానివి, దేవుళ్ళుగా ఆరాధించబడుచున్న ప్రతి విగ్రహాన్ని కూడా తీసి పారవేశాడు. ఆరాధించదగిన వాడు ఒక్కడేనని, ఆరాధనకు ఒకడే యోగ్యుడని, ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే. ఆయనే భూమి ఆకాశాలను సృష్టించిన వాడు. నేను తప్ప పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళని దేని అందు కూడా ఏ విగ్రహమునికైనా సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. యాలేనుగా మీ దేవుడినైనగా నేను రోషము కలిగిన దేవుడినని చెప్పిన ఏకైక దేవుడు ఆ దేవుడు. ఆ దేవుని సేవకుడుగా, రాజుగా అభిషేకించబడిన ఆ దేవుని సేవకుడుగా ఉండటానికి, దేవుడికి ఇష్టమైనవి చేయడానికి యెహోషాపాతు నిర్ణయం తీసుకుని అక్కడితో ఆగకుండా 8వ వచనాన్ని మనం చూస్తే లేవీయులను పంపించాడు. 9వ వచనం చూస్తే మనం యూదా వారందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి వారిని ఏర్పాటు చేశాడు. ఆయన అలా చేసినందుచేత దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే చెప్పలేనంత అధికముగా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్ ఎక్సీడింగ్లీ అని ఉంటుంది. మనం అదే అంట, అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఆశీర్వదించగలిగిన దేవుడు, చేయగలిగిన దేవుడు మన దేవుడు. అది దేవుడు ఆయన హృదయాన్ని చూసి బహుగా ఆశీర్వదించాడు. తర్వాత 18వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి, జెహోషాపాత్ హ్యాడ్ రిచెస్ అండ్ హానర్ ఇన్ అబండెన్స్ అండ్ మేడ్ ఏ మ్యారేజ్ అలయన్స్ విత్ ఆహాబ్. ఫ్రెండ్స్, కార్యారంభం కంటే
కార్యాంతము మేలని దేవుని అక్కడ బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథంలో. మనం ఎలాగో ప్రారంభిస్తున్నామన్నది కాదు, కానీ మనం ఎలాగూ దానిని ఎండ్ చేస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలా బాగా ప్రారంభించాడు తన జీవితాన్ని, భక్తితో ప్రారంభించాడు, విధేయతతో ప్రారంభించాడు, దేవుని కొరకు ఏదన్నా చేయాలా అనే మండే గుండెలతో ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి చేశాడు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు, దేవుని ఆశీర్వాదాల్లో పాలిభాగస్తుడయ్యాడు, దేవుడు బహుగా హెచ్చించాడు. తరువాత జరిగింది ఏంటో చూస్తే చాలామందిని మనం చూస్తున్నాం స్నేహితులారా. సేవకులముగా ఆయనండి అప్పుడు ఎలాగో వాడబడేవాడండి. అప్పుడు వాడు ప్రార్థన చేస్తే భూమి కంపించేదండి. వాళ్ళు అప్పుడు ప్రార్థన చేస్తే అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడేవారండి. అప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయండి. కానీ ఇప్పుడు ఏమైందండి? ఆ దేవుడు మారాడా అండి? ఆ దేవుడిలో మార్పు వచ్చిందా అండి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ దేవుడు కాదా అండి? ఆ దేవుడిని కాదా మనం ఆరాధన చేసేది? విశాఖపట్నంలో అనేక మంది దైవ సేవకులు దేవుడు లేపాడు. కానీ ఆలోచిస్తుంటే ఆ మంట ఏది? ఆత్మల కొరకైన భారం ఏది? గుండెలు మండుచున్నాయా? ఇంకా చల్లారిపోయామా అని ఒకసారి ఆలోచిస్తే దేవుని బిడ్డలారా మనకే అర్థం అవుతుంది. అది ఎలాగూ ప్రారంభించామన్నది కాదు, ఎలాగూ అంతం చేయబోతున్నామో మన జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. స్నేహితుడా, సోదరుడా, నువ్వు ఎలాగో ప్రారంభించావో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఆత్మల కొరకైన భారం ఎలాగుంది? అంగలార్పు జీవితం ఎలాగుంది? నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చిన యేసయ్య మన గుండెల్లో నివాసం చేస్తూ ఉంటట్టుగా ఉందా? ఆయన ఇంకా మనలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నామా? మనం మన సహవాసము ఎవరితో ఉంది? ఆరిపోయామా? నేను రక్షించబడిన మొదటి దినాల్లో ఒక చిన్న పుస్తకాన్ని చదివాను. అది ఎర్ర అట్టతో ఉండేది. రివైవల్ లిటరేచర్ ఫెలోషిప్ అని ఆస్ట్రేలియా నుండి ఒక బ్రదర్ వచ్చి హైదరాబాద్లో ఉండేవారు. ఆయన రాశారు చిన్న బుక్లెట్. అది దాని హెడ్లైన్ ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్, గాడ్ కెన్ లిఫ్ట్ యూ అప్. పడిపోవటము లేకపోతే ఓడిపోవటము జీవితానికి అంతం కాదు. దేవుడు మరలా నిన్ను లేవనెత్తగలడు. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడని దేవుడు ఒక్కైన బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఒకటే, నిన్ను విమర్శించడానికి చెప్పట్లా. నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు, తన రక్తములో నిన్ను కడిగిన దేవుని సంపూర్ణ ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు ఆయన స్వారూప్యంలోకి ఎదగాలని. ఈ లోకమంతా దేని కొరకు చూస్తుందో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ద హోల్ వరల్డ్ ఇస్ గ్రోనింగ్. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులను చూడాలని. ఇప్పుడు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఇప్పుడు ఎలాగున్నప్పటికీ కూడా గాడ్ కెన్ లిఫ్ట్ యూ అప్. గాడ్ కెన్ మేక్ యూ స్ట్రాంగ్ అగైన్. హిస్ బ్లడ్ కెన్ క్లెన్స్ యూ అగైన్. ఆయన రక్తము మరలా కడుగుద్ది. ఆయన రక్తము పరిశుద్ధపరుస్తుంది. మన పాపములను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రంగా చేస్తారని దేవుని యొక్క బైబిల్ చెప్తుంది. ఏం చేశారు యెహోషాపాతు గారు?
అన్నీ బాగానే చేశాడు, బాగా ప్రారంభించాడు. అమ్మో ఎంత భక్తో అనుకున్నారు. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత ఒక దుర్మార్గుడితో చేతులు కలిపాడు, దేవునికి వ్యతిరేకితో చేతులు కలిపాడు, వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. 18వ అధ్యాయం అంతా మనం చూస్తే, అదంతా నేను మీకు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ అది కాదు, ఊరికి ఉపోద్ఘాతం నా మెసేజ్కి చిన్న ఇంట్రడక్షన్గా అదంతా మీకు చెప్తున్నాను. 19వ అధ్యాయంలోకి వచ్చేసేసరికి, దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడని దేవుని వాక్యాన్ని బైబిల్లో రాయబడింది చాలా తేటగా. అందుకే ఆయన యెహోషాపాతును ప్రేమించి ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తన కార్యాలు తన ద్వారా, తనలోనే కాదు తన ద్వారా ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి అందుకే ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన తప్పటడుగులు వేసిన దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ మై ఫ్రెండ్. గాడ్ కెన్ లిఫ్ట్ యూ అప్. కాలు జారిందా, నోరు జారిందా, ఏది జారినా పర్వాలేదు, యేసు రక్తము దానికి కడగగలిగిన శక్తి ఆ రక్తములో ఇంకా ఉంది. దేవుడు ప్రవక్తను పంపించాడు. 19వ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే, ప్రవక్తను ప్రవహించి హెచ్చరించి శత్రువుల్ని ఆయన మీదకి దండెత్తి తీసుకొచ్చాడు. ఎందుకు? ఆయన నాశనం చేద్దామనా, పాడు చేద్దామనా, పతనము చేద్దామనా? కాదు, ఆయన మరలా దగ్గరకు చేర్చుకుందామని, ఆయన మరలా హత్తుకుందామని. మన కళ్ళు కొన్నిసార్లు నెత్తికొస్తే ఆ కళ్ళు మరలా కిందకి రావడానికి దేవుడు కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. చాలాసార్లు జరుగుతున్న కార్యక్రమాలు చూసి మనం అనుకుంటాం, అమ్మో నా నాశనం కొరకేమో, దేవుడు నన్ను పాడు చేస్తున్నాడేమో, ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు మనకు వస్తాయి. కానీ దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుడు కృప కలిగినవాడు, దేవుడు వాత్సల్య సంపన్నుడు, దేవుడు మళ్ళీ ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. ఆయన చిత్తము అది శాశ్వతమైంది. ఇట్స్ ఇటర్నల్. హిస్ ప్లాన్ ఈజ్ ఇటర్నల్, హిస్ పర్పస్ ఇస్ ఇటర్నల్, హిస్ లవ్ ఈజ్ ఇటర్నల్, బికాజ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన ప్రేమ, ఆయన సంకల్పాలు అవి నిత్యమైనవి. దేవుని బిడ్డలారా, తప్పు చేశాడు యెహోషాపాతు, కానీ దేవుడు తన తప్పులో తన్ను విడిచిపెట్టలా. హెచ్చరించాడు, ప్రవక్తలను పంపించాడు, తన చిత్తాన్ని మరలా తెలియపరిచాడు. ప్రస్తుతం మనం జీవిస్తున్న పరిస్థితులు మనం ఒకసారి చూస్తే, ద హోల్ వరల్డ్ ఈస్ లివింగ్ ఇన్ కన్ఫ్యూజన్. there is such a confusion right now. ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే, in the middle of the confusion there's so much of fear. Every nation, ప్రతి దేశము కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రస్తుతము జీవిస్తున్న జీవిత విధానం మనం చూస్తే, నేను అసలు జర్మనీలో ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో నేను అమెరికాలో ఉండాలా. కారణం ఏంటంటే లాక్డౌన్ మనకు తెలుసు. ద హోల్ వరల్డ్ వాజ్ షట్ డౌన్ బికాస్ ఆఫ్ ఎ లిటిల్ వైరస్. ఎక్కడ చూద్దామన్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి. విమానాలన్నీ ఆగిపోయాయి, షాపులన్నీ క్లోజ్ చేశారు. మీకు వేరే నేను వివరించక్కర్లా. భారతదేశంలో కూడా 30వ తారీఖు వరకు జూన్ షట్ డౌన్ పొడిగించారు ప్రధానమంత్రి గారు. ఎక్కడ చూద్దామన్నా ఏం జరుగుతుందో తెలియట్లా. రేపేంటన్నా దానికి అర్థం లేకుండా ఉంది. కొన్నిసార్లు మన జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా, సమాజాలుగా, పట్టణాలుగా, రాష్ట్రాలుగా, దేశాలుగా, ప్రపంచం అంతా కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితిలోకి మనం వెళుతూ ఉంటాం. అదే జరిగింది. అవిధేయత వల్ల, చేయకూడనిది యెహోషాపాతు చేసినందుచేత
తన జీవితంలో జరిగిన విషయం ఏంటంటే తన చుట్టూ కూడా శత్రువులు వచ్చేసారు. భయంకరంగా శత్రువులు, అమ్మోనీయులు, మోయాబీలు ఎక్కడికి కదలకుండా చుట్టుముట్టారు. అప్పటికే యెహోషాపాతు అంటే ఎదురులేని వాడుగా పేరు తెచ్చుకున్నాడు. యెహోషాపాతుకి ఎదురు లేకుండా పోయింది. యెహోషాపాతు పేరు చెప్తేనే చుట్టుపక్కలున్న రాజ్యాలన్నీ కూడా భయపడిపోయేవారు. ఆయన దగ్గర ఉన్న గొప్ప సైన్యము, దాదాపుగా 12 లక్షల మంది సైన్యము, బలమైన సైన్యము యెహోషాపాతుకు ఉండేది. అందరూ కూడా మిగిలిన రాజులు భయపడి ఆయన దగ్గరకు వచ్చి అమ్మో ఆయనతో యుద్ధానికి వెళ్ళకూడదు అని సంధి చేసుకుని ఆయనకి కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలు ఎక్కడ పెట్టాలో తెలిసేది కాక కొట్లు కట్టించాడు. కొత్తగా కొట్లు కట్టించి వాటిల్లో పెట్టాడు. ఆయన ఘనత వచ్చింది, ధనం వచ్చింది, అభివృద్ధి వచ్చింది, విస్తరించాడు. శత్రువుల గుండెల్లో భయాలు వచ్చాయి. కానీ చేసిన ఒక్క తప్పు వల్ల దేవునికి వ్యతిరేకి హీ డిడ్ ఈవిల్ అగైన్స్ట్ గాడ్ అని దేవుడు అక్కడ బైబిల్లో ఉంది. దేవునికి విరోధితో చేతులు గలిపాడు. అందుకే దేవుడు యెహోషాపాతును పోగొట్టుకోవడం ఇష్టం లేక మరలా తన దగ్గరికి తీసుకురావడానికి ఒక ప్లాన్ చేశాడు దేవుడు. బేసిక్గా శత్రువులు పంపించి ఇప్పుడు నిజమైన మెసేజ్ మీతో పంచుకోవడానికి నేను రెడీగున్నా. 20వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానిస్తే ఎటు చూసినా రాజబాబు అనేసారి ఎటు చూసినా ఎడారులే ఎండిపోయిన ఎండమాములేను పాట రాశాడు. ఎటు చూద్దామన్నా ఏ దారి కనపడదు. మనం చెప్తాం కదా తెలుగులో, ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అని. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అది యెహోషాపాతు పరిస్థితి. చుట్టూ శత్రువులు దండెత్తి వచ్చారు. ఎటు చూద్దామన్నా ఏమీ కనబట్లా. ఆయన నేను 12వ వచనం మీకు ఒకసారి చదువుతారు. 12వ వచనం 20వ అధ్యాయంలో 12వ వచనం. నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, ఇంగ్లీష్ బైబిల్లో చెప్పి తెలుగులో చెప్తా. ఇది 20వ అధ్యాయం అంతా కూడా యెహోషాపాతు చేసిన ప్రార్థన. శత్రువులు వచ్చరికి భయపడిపోయి ప్రార్థన చేసి అప్పుడు ఆయనకి దేవుని వాగ్దానాలన్నీ గుర్తొస్తున్నాయి. 2 Chronicles 7:13-14 వాటన్నిటిలో కూడా సొలొమోను రాజు గారు ఆలయాన్ని కట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు అక్కడ అవన్నీ గుర్తొచ్చి వాటన్నిటిని గురించి ప్రార్థన చేస్తాడు. కానీ ఆ ప్రార్థన ఆఖరిలో ఒక మాట చెప్తాడు. అది 12వ వచనం నేను చదువుతాను. ఓ అవర్ గాడ్, విల్ thou not judge them, for we have no might against this great company that cometh against us, neither know we what to do, but our eyes are upon you. తెలుగులో మాకు ఏమి చేయాలో కూడా తోచటం లేదయ్యా. శత్రువులు భయంకరంగా దండెత్తి వచ్చారు. వారితో పోరాడటానికి మాకు శక్తి సరిపోదు. ఏమి చేయాలో కూడా తెలియట్లా. వీ డోంట్ నో వాట్ టు డూ అని ఒక మాట అంటాడు. అవర్ ఐస్ ఆర్ ఆన్ యూ. నా మెసేజ్ ఈరోజు మీకు వాట్ టు డూ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో, గందరగోళంగా పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎన్నిసార్లు మనం ఆలోచిస్తాం, బ్రదర్ ఏం చేయాలో తెలియట్లేదు, బ్రదర్ ఎక్కడికి వెళ్ళగలను, బ్రదర్ అసలేం ఆలోచనలే రావట్లేదండి. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలి? అది యెహోషాపాతు ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన ఆఖరిలో అలాగూ అన్నాడు కానీ ఆయన 3 విషయాలు చేశాడు.
భారతదేశ రక్షణ దేవుడి చిత్తము. దేవుని బిడ్డలారా, విశాఖపట్నాన్ని దాని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇది సత్యం. ఇది దేవుడు చేసి తీరుతాడు. మనం నమ్మినా నమ్మకపోయినా అది దేవుని చిత్తము, దేవుని సంకల్పం. ఇండియాలో చాలా పట్టణాలు ఉన్నాయి, మనకు తెలుసు. కానీ చాలామంది గొప్ప దైవ సేవకులు వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రాఫెసీస్, ప్రవచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పెద్ద పెద్ద దైవ సేవకులు చెప్పిన ప్రవచనాలు అవి మారవు. దేవుని బిడ్డలారా, ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన మార్చగలిగిన వాడు, కానీ ఆయన మారడు. ఆ దేవుని మాటలు ఎప్పుడు సత్యమే. ఈ మెసేజ్ నేను మీకు షేర్ చేసుకుంటుండగా నా గుండెల్లో ఉన్న ఆశ భారతదేశ రక్షణ. భారతదేశ రక్షణ వైజాగ్ నుండి ఆ బలమైన ఉజ్జీవ జ్వాలలు ప్రారంభమవుతాయి. దేవుడు మన పట్టణాన్ని ఎన్నుకున్నాడు. అందుకే గొప్ప దైవ సేవకుల్ని మన పట్టణంలో ఉండి లేపాడు. వారిలో కొంతమంది లేరు మన దగ్గర, కానీ కొంతమంది ఇంకా బ్రతుకున్న వారి మాటలు విందురుగాక. దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు చెప్పిన ప్రవచనాలు, దేవుని అభిషేకాలు మన జీవితాల మీద. ఏమి చేస్తున్నాం వాటితో? ఎక్కడికి వెళుతున్నాం? రాజీ పడిపోతున్నామా జీవితాల్లో? ఎలాగోలాగో బ్రతికిపోదాం అనుకుంటున్నామా? ఏదో ఒకటి చేస్తున్నామని తృప్తి పడిపోతున్నామా? లేకపోతే సంపూర్ణ దేవుని చిత్తాన్ని జరిగించడానికి కంకణం కట్టుకుందామా? God has chosen Jehoshaphat. God has blessed him, established him, brought fear. చుట్టుపక్కల రాజులందరూ గుండెల్లో రైలు పరిగెట్టేలాగా చేశాడు దేవుడే. కానీ చేసిన ఒక్క తప్పు వల్ల దేవుడు శత్రువులు పంపించాడు. ఎందుకంటే వాడిని ప్రేమించాడు కాబట్టి. యెహోషాపాతు చేసినవి 3 విషయాలు నేను మీతో చెప్పి ముగిస్తాను. నేను యెహోషాపాతు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి భయపడ్డాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 3వ వచనాన్ని చదువుతాను 20వ అధ్యాయంలో. And Jehoshaphat feared. Jehoshaphat feared. ఆ మాట ఒక్కసారి చూడండి. యెహోషాపాతు భయపడ్డాడు. Why should he be feared? ఆయనను చూసి రాజులందరూ భయపడిపోతున్నారు ఇదివరకు. ఇప్పుడు ఆయన భయపడిపోతున్నాడేంటి? జెహోషాపాత్ ఫియర్డ్. భయం వేసి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో 3 విషయాలు చేశాడు. మొట్టమొదటిది, ఆయనను వెతకాలని నిశ్చయం తీసుకున్నాడు. He sought the Lord. He made himself. He set himself to seek the Lord. దేవునిని వెతకాలి. దేవుడైన దిక్కు అనుకున్నాడు. దేవుడి దగ్గరికే వెళ్ళాలనుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళని వీళ్ళని సహాయాన్ని కోరుతూ వచ్చాడు. ఆ రోజు దగ్గరికి ఈ రోజు దగ్గరికి వెళ్ళాడు. ఆడ బొమ్మలకు మొక్కితే సహాయం వస్తుందేమో, ఏಳು బొమ్మలకు మొక్కితే సహాయం వస్తుందేమోనని అటు ఇటు తిరిగాడు. కానీ హీ హ్యాస్ టు కమ్ టు ద పాయింట్, ద రైట్ పాయింట్. తన జీవితంలో వచ్చాడు, అయ్యా నిన్నే వెతుకుతానయ్యా. హీ సెట్ హిమ్సెల్ఫ్ టు సీక్ ద లార్డ్. ఆయననే వెతకాలనుకున్నాడు. జీవము గల దేవుడు తప్ప మనకు సహాయం ఇంకెవరు ఉన్నారు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? నువ్వే కదా ప్రభువా. వేర్ ఆర్ వి సీకింగ్ మై ఫ్రెండ్స్? ఎక్కడ వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? ఆయనను వెతికిన వారికి ఆయన దొరుకుతాడని దేవుని వాక్యం బైబిల్లో ఉంది. వెతికిన వారికి దొరుకుతాడు ఆయన. యెహోషాపాతు చేసిన మొట్టమొదటిది ఆయన ప్రభువుని వెతికాడు. తర్వాత రెండవది, యూదా అంతా కూడా ఉపవాస దినాన్ని ప్రకటించాడు. యూదా దేశమంతటా ఒక్కడే కాదు, ఆయన కుటుంబమే కాదు,
యూదా దేశం అంతా కూడా దట్ రిమైండెడ్ మీ నినివే. దేవుడు నినివేని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు యోనాని పంపించి ప్రకటన చేయించినప్పుడు పారిపోయిన యోనా ప్రార్థించి తిరిగి వచ్చి ప్రకటన చేసినప్పుడు రాజుగారి దగ్గర నుండి చిన్నవారి వరకు కూడా జంతువులతో సహా ఈవెన్ ద యానిమల్స్ ఫాస్టెడ్. దేవుడు వారి హృదయాలను చూసి 120,000 మందిని ఒక్కరు కూడా నాశనం కాకుండా అందరినీ దేవుడు రక్షించాడు. గొప్ప ఉజ్జీవము, చరిత్రలో ఎన్నడూ ఎరగని ఉజ్జీవము ఆ రోజు అలా జరిగింది. దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా? పారిపోతున్న ప్రవక్తను సముద్రం పట్టుకుని చేప కడుపులో ఉంచి ప్రార్థించేవాడు వాడలాగా చేసి 1 అధ్యాయంలో పారిపోయాడు, 2 అధ్యాయంలో ప్రార్థించాడు, 3 అధ్యాయంలో ప్రకటించాడు. పారిపోయేవాడిని తీసుకొచ్చి ప్రకటించేవాడిగా చేసిన గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. ఆయనను బట్టి బికాస్ ఆఫ్ హిమ్, ఆ దేవుడే యెహోషాపాతు దేవుడు కూడా భయపడిపోతున్న యెహోషాపాతుని మరలా దగ్గరికి తీసుకొచ్చాడు. యెహోషాపాతు చేసింది నెంబర్ 1, ఆయన దేవునిని, ప్రభువుని వెతికాడు. నెంబర్ 2, యూదా అంతా కూడా ఉపవాసదినాన్ని ప్రకటించాడు. నెంబర్ 3, అది మీరు 4వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఇలా చేశాడు? టు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. దేవుడి సహాయాన్ని కోరుకున్నాడు, అహాబు సహాయాన్ని కాదు. దేవుడి సహాయాన్ని కోరుకోవడానికి ఆయన నిశ్చయం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరలా దేవుని చిత్తము మన జీవితాల్లో జరగాలి అంటే, మన జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రియ దేవుని సేవకులారా, నాయకులారా, సంఘస్థులారా, దేవుని కార్యాలు విశాఖపట్నం ద్వారా భారతదేశం అంతా, ప్రపంచమంతా ఆయన తన కార్యాలు జరిగించాలి అంటే we need to come back to God. దేవుని దగ్గరికి మరలా తిరిగి వద్దాం, పశ్చాత్తాపడదాం, తగ్గించుకుందాం, పాపాలు ఒప్పుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వారి చెడు మార్గములు విడిచినలా నేను ఆకాశంలో నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. 2 Chronicles 7:14 ఉంది కదా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడే 2 దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles 7:13 ఉన్న 9వ వచనాన్ని ఆయన గుర్తు చేసుకుని ప్రార్థన చేశాడు యెహోషాపాతు కూడా. 9వ వచనంలో అదే ఉంటుంది. దేవుని బిడ్డ, తోటి దైవ సేవకుడిగా, నీ సోదరుడిగా నా హృదయంలో నా భారాన్ని పంచుకుంటున్నానే తప్ప ఎవరిని నేను విమర్శించట్లేదు. దేవుని బిడ్డలారా, నా హృదయంలో తీరని కోరిక ఒకటి ఉంది. నా ప్రజలు బొమ్మలతో చచ్చిపోతున్నారు. మన ప్రజలు కోట్లాది మంది దేవుళ్ళు దేవతలను పిలువబడే బొమ్మలతో చచ్చిపోతున్నారు. ఆ ప్రజలకు నుంచి దేవుని కూర్చున్న జ్ఞానంలోకి రావాలి. వాళ్ళు రావాలి అంటే నీవు నేను లేవాలి. మనం సుఖంగా ఉన్నంత వరకు, మనం క్షేమంగా ఉన్నాము అనుకున్నంత వరకు, అయ్యో భారము లేకుండా బ్రతుకుతున్నంత వరకు దేవుని బిడ్డ వాళ్ళకి స్వార్థ అందదు. వారు నిజ దేవుని గుర్చిన జ్ఞానంలోనికి రాలేరు. కోట్లాది మంది ప్రజలు నిజ రక్షకుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు. పండుగలు చేసుకుందాం, మీటింగులు పెట్టుకుందాం, అన్నీ చేద్దాం, కానీ ఇవన్నీ ఎందుకో తెలుసా? దేవుని గుర్చిన జ్ఞానంలోనికి అనేక మందిని నడిపించడానికే. ఐఎమ్ ప్రివిలేజ్డ్. ఎందుకో తెలుసా? ఈ కూటాల్లో మాట్లాడటం నా గొప్ప భాగ్యం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ ఆరాధనలో లేకపోతే ఈ మినిస్ట్రీని స్టార్ట్ చేసిన జేమ్స్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎక్కడ కనబడ్డు, ఎక్కడున్నాడంటే ఏదో పల్లెటూరులో ఉన్నాడంటారు.
ఆయన కొన్ని మెసేజ్లు పంపిస్తాను, బ్రదర్ వీఆర్ ట్రావెలింగ్ బ్రదర్, ఆ గ్రామం వెళుతున్నాం, ఈ గ్రామం వెళుతూ, అక్కడున్నా ఇక్కడున్నా. ఒక్క వ్యక్తిగా నాకు ఆయన ప్రారంభించిన రోజులు నాకు తెలుసు, సేవ ప్రారంభించిన మొదటి దినాలు నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేశాను. నేను అక్కడ ఈరోజు చూస్తే ఎన్ని సంఘాలు స్థాపించబడ్డాయి, ఎన్ని గ్రామాలకు స్వార్థ వెళ్ళింది, ఎంతమంది సేవకులు లేచారు. ఆయనలో నాకు ప్రత్యేకత ఏంటో తెలుసా? వాళ్ళ సేవకుల పేర్లే కాదు, ప్రతి సేవకుడు ఏ గ్రామంలో ఉన్నాడో కూడా తెలుసు, వాళ్ళ భార్య పేర్లు తెలుసు, వాళ్ళ పిల్లల పేర్లు తెలుసు. ఐ వాజ్ వెరీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. నాకు నా దగ్గర పనిచేస్తున్న అనేక మంది సేవకుల భార్య పేర్లు తెలీదు, వాళ్ళ పిల్లల పేర్లు చాలామంది పేర్లు తెలీదు. ఆయన 17వ తారీఖుని నేను కూడా కాసేపు మాట్లాడతాను. అప్పుడు వారి గురించి చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఈ మెసేజ్ ఇక్కడ ఇవ్వటానికి నేనెందుకు నిర్ణయించుకున్నానంటే, ఏ దర్శనము దేవుడు ఆయనకి ఇచ్చారో ఆ దర్శనం మీద నిలబడి ఆ దర్శన నెరవేర్పు కొరకు జీవిస్తున్న దైవ సేవకుడు చుట్టూ ఏమవుతుంది దానికి అక్కర్లా, ఎవరు ఎటుపోయినా అక్కర్లా. దేవుడు ఆయన ఏం చేయమన్నాడు అన్నది చేస్తూనే ఉంటాడు ఆయన. అందుకే అక్కడున్న సేవకులు కానీ ఆ సంఘస్థులు కానీ ఎలాంటి డిసిప్లిన్లో ఉంటారో నాకు తెలుసు. కాబట్టి ఒకవేళ కొందరితో నన్ను దేవుడి మాటలు మాట్లాడితే వారికి భారతదేశ రక్షణను గూర్చిన భారము ప్రభువారు గుండెల్లో పెడితే, విశాఖపట్నం ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాలు వాళ్ళు ప్రేరేపిస్తే, కొందరైనా రేపబడతారేమోనని ఆశ, కొందరైనా మండుతారేమోనని ఆశ, కొందరైనా దేవుడిని వెతుకుతారేమోనని ఆశ, కొందరైనా ఆయన సన్నిధిలో అంగలార్చి పోసాలుని ప్రార్థన చేస్తారేమోనని ఆశ, కొందరైనా ఆయన సహాయం మీదే ఆధారపడతారనే ఆశ. అందుకే ఇంత స్ట్రాంగ్గా నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న దేవుని సేవకులారా, సోదరి సోదరులారా, దేవుని చిత్తం ఉంది మన దేశం పట్ల, మన పట్టణం పట్ల. అందుకే దేవుడు నిన్ను నన్ను ఆ పట్టణంలో ఉంచాడు. యెహోషాపాతు పట్ల దేవుడి చిత్తాన్ని సాతాను డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు చెయ్యనివ్వలేదు. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని దేవుడు అక్కడ బైబిల్ సెలవిస్తుంది. గొప్పవాడు మనలో ఉన్నాడు, గొప్ప శక్తి సంపన్నుడు నీలో నాలో ఉన్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు అలా ప్రారంభించి ఈ 3 విషయాలను మనసులో పెట్టుకుని ఆయన్నే వెతకాల, ఏ మనిషిని కాదు, హృదయంలో స్థిర నిశ్చయం తీసుకున్నాడు. ఉపవాస దినాన్ని ప్రకటించాడు యూదా అంతా కూడా. ఎందుకో తెలుసా? ఆయన సహాయాన్ని కోరుకోవడానికి. వారు ప్రార్థన చేశారు. 13వ వచనం వరకు కూడా అదంతా వారి ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఆయన అంటాడు 12వ వచనంలో, ఏమి చెయ్యాలో కూడా మాకు తెలియట్లేదయ్యా, వి డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ. ఏమి చేయాలో తెలియట్లేదా? ఏమి చేయాలి? ఆయనను వెతుకుదాం. ఏం చేద్దాం? ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్దాం, ప్రార్థన చేద్దాం. ఏమి చేద్దాం? ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఏమవుద్దన్నయ్య బ్రదర్, ఏమవుద్దండి? ఏమవుద్దో తెలుసా? యెహోషాపాతు జీవితంలో ఏమైందో అదే అవుద్ది నీ జీవితంలో, నా జీవితంలో కూడా. ఏమైంది? 14వ వచనం చదివితే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు. మన దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు. మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు he said, I will never leave you nor forsake you. నిన్ను విడువను ఎడబాయనున్న దేవుడు ఆయన. ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన. ప్రార్థనలు ఆలకించాడు, ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చాడు అన్నాడు.
ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. యహాజియేల్ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయన ప్రవచించడం ప్రారంభించాడు. మొట్టమొదటి మాట, అండ్ హీ సెడ్, హియర్ కెన్ యీ ఆల్ జూడా, యూదా వారలారా ఈ మాటలు ఆలకించండి. యెరూషలేము నివాసులారా ఈ మాట ఆలకించండి. రాజైన యెహోషాపాతు ఈ మాట ఆలకించు. జీవము గల దేవుడు సెలవిచ్చినదేమనగా, ఫియర్ నాట్, మీరు భయపడకండి అంటున్నాడు. ఫియర్ నాట్, డోంట్ బి అఫ్రైడ్ ఆర్ బి డిస్మేడ్. మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దు. మీ చుట్టూ శత్రువులు ఉన్నారు, అయినా భయపడొద్దు, అయినా దిగులు చెందొద్దు. దట్ గాడ్ స్పీక్స్, దేవుడు మాట్లాడితే అంటాం కదా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఎందుకు ఆయన మాట్లాడితే ఏమవుద్ది? ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆయన మాటలు మనకు చాలు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ అలంతా కృంగిపోయావో నాకు తెలియదు, ఎలాంటి అయోమయ పరిస్థితులు ఉన్నావో తెలీదు, ఎంత దిగజారిపోయావో తెలీదు, ఎంత బ్యాక్ సైడ్ అయిపోయావో తెలీదు. అయ్యో ఇంకా నో హోప్స్ అనుకుంటున్నావేమో. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు భవిష్యత్తు లేదు అని అనుకుంటున్నేమో. హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, విను సోదరుడా, దైవ సేవకుడా విను. ఈ గొప్ప సైన్యాన్ని చూసి దిగులు పడొద్దు, భయపడొద్దు అంటున్నాడు. దాట్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. పరిస్థితులు ఎలాగూ ఉన్నా ఇది దేవుని మాట. భయపడకండి, దిగులు పడొద్దు. ఎందుకో తెలుసా? ఈ శత్రువు అంతటిని చూసి భయపడొద్దు. కారణం, ఫర్ ద బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్, నాట్ యువర్స్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవును, యుద్ధము మంది కాదు, యుద్ధము యెహోవాది. ఆయన అంటున్నాడు, యుద్ధము మీది కాదు. ఫర్ ద బ్యాటిల్ ఇస్ నాట్ యువర్స్ బట్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి తర్వాత వచ్చిన మనం చూస్తే, కానీ రేపు మాత్రం బయలుదేరని అంటున్నాడు. యుద్ధం మీది కాదు కానీ రేపు మాత్రం బయలుదేరంటున్నాడు. యుద్ధం చేయనప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటాం చాలాసార్లు. దేవుని బిడ్డ, యు ఆర్ కాల్డ్ టు స్టాండ్. నిలబడటానికి పిలువబడ్డాం, దేవుని పక్షాన నిలబడటానికి పిలువబడ్డాం, దేవునితో నిలబడటానికి పిలువబడ్డాం, శత్రు సైన్యాన్ని నాశనం చేయడానికి పిలువబడ్డాం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోకపు ద్వారాలు దీని ఎదుట నిలువజాలు అని చెప్పాడు. నువ్వెవరు తెలుసా? యు ఆర్ ఎ పవర్ హౌస్. పాతాళలోకపు ద్వారము నీ ఎదుట, నా ఎదుట నిలవ నేరకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ మనం భయపడిపోతున్నాం, మనం పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది చూసి ఇది చూసి ఉలిక్కి పడుతున్నాం. దేవుడి బిడ్డలారా, మనతో ఉన్నవాడు సర్వశక్తి సంపన్నుడు ఆయన. మీరు భయపడకండి కానీ వెళ్ళండి అన్నాడు. వెళ్ళి నిలబడండి, యుద్ధానికి పంక్తులు పెట్టండి అన్నాడు. టేక్ యువర్ స్టాండ్, గో ఫర్ ద బ్యాటిల్, ఫేస్ ద ఎనిమీ. శత్రువుని కళ్ళలోకి చూడండి, భయపడక్కలా. కానీ యెహోషాపాతు చేసినప్పటికి అర్థమైంది. యెహోషాపాతుకి కళ్ళు నెత్తిమీద నుండి కిందకు వచ్చాయి. దేవుని కార్యాలు చూడటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన సైన్యాన్ని పిలిచి, వీళ్ళు కూడా వెళ్ళారు, అందరూ ఉన్నారు. ముందు ఆరాధన చేయటం ప్రారంభించారు. లేవీయుల్ని పిలిచాడు, మీరు ముందు వెళ్ళండి, యుద్ధము యెహోవాది మంది కాదు,
మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డ, ఆయనను వెతికి ఉపవాస దినాన్ని ప్రకటించి ఆయన సహాయాన్ని మనం కోరుకొని ఆయన మీదే మన నేత్రాలు నిలిపితే దేవుని బిడ్డ, దేవుడు మన పక్షాన నిలబడతాడు. సోమరులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మేము ఇంట్లో ఉంటాంలే, నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు కదా, దేవుడా నువ్వు అన్నీ చేయగలవు కదా, మేమేమి యుద్ధం చేయక్కర్లేదు అంటున్నావు కదా, మళ్ళీ మేమెందుకు అక్కడికి మళ్ళా దండగా, అదేదో నువ్వే చూసుకోవచ్చు కదా అని అంటాం చాలాసార్లు. ఆయన వెళ్ళి పంక్తులు చేసి నిలబడండి, శత్రువును ఫేస్ చేయండి అని చెప్పడానికి చాలా బలమైన కారణం ఉంది. ఆ దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడాలంటే నువ్వు అక్కడ లేకపోతే చూడలేవని ఆయనకి తెలుసు. ఉన్నా చూసినా నమ్మలేని ఎన్ని పరిస్థితులు మన జీవితాల్లో, దేవుడు చేసిన మర్చిపోయినా ఎంత త్వరగా మర్చిపోతాం దేవుడు చేసిన కార్యాలని. అందుకే దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, మీరు అక్కడ ఉండాలా, మీ కళ్ళతో చూడాలా, దానిని అనుభవించాలా. దేవుడు చాలా తేటగా వారితో చెప్పి సైన్యాన్ని తీసుకువెళ్ళి వాళ్ళందరి ముందు నిలబడి ఆయన అంటాడు, అది 20వ వచనం, 21, 22 ఆ వచనాలు మనం చదువుతుంటే చాలా తేటగా ఆయన లేవీయుల్ని ముందు పెట్టి ఆరాధన చేయండి అంటాడు. యుద్ధానికి వెళుతున్నారు, సిద్ధపడి వచ్చిన శత్రువులు ఎదిరించడానికి వెళుతున్నారు. యుద్ధ పంక్తులు తీరి శత్రువులు అమాలేకీయులు వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళటానికి ఈయన పాడేవారిని ముందు పెట్టాడు, సైన్యాన్ని వెనకాల పెట్టాడు, సైన్యం ముందు పాడేవారి ముందు నిలబడ్డాడు. రాజుగారు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను కాదు, నా వైపు చూడకండి, నేను రాజుని, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలా, మీకు ప్రొవైడ్ చేయాలా, కానీ నేను చేయలేను. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తల్ని నమ్ముకోండి. దేవుని బిడ్డ, when was the last time you came to that point? ఎప్పుడు నీ జీవితంలో ఆ స్థానంలోకి వచ్చావు? నన్ను కాదు, దేవుణ్ణి నమ్మండి. నన్ను కాదు, ఆయన ప్రవక్తల్ని నమ్మండి. అధికారం కలిగిన రాజుగా, సింహాసనం మీద కూర్చున్న రాజుగా సిగ్గనిపించట్లేదా ఆయనకి? సిగ్గు అడ్డొస్తుందా? అభిమానం అడ్డొస్తుందా? అతిశయం అడ్డొస్తుందా? తగ్గించుకోవటానికి దేవుని బిడ్డ ఏది అడ్డొస్తుంది మన జీవితాల్లో? మనం ఏంటి అసలు? ఆయన కూర్చోబెట్టకుండా ఆయన కూర్చునేవాడా? ఆయన ఆశీర్వదించుకుని ఆయన ఆశీర్వదించబడేవాడా? మర్చిపోయామా ఎక్కడి నుండి వచ్చామో? మర్చిపోయాము ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని. 27 సంవత్సరాలుగా తన సేవకుని దేవుడు పిలిచి 27 సంవత్సరాల్లో చేసిన కార్యాలను ఒకసారి చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి పాస్టర్ గారు కూడా 100-150 చర్చెస్ స్థాపించగలిగి ఉన్నట్లయితే ఎన్ని గ్రామాలకి దేవుని బిడ్డలారా స్వార్థ అందించగలిగి ఉండేవాళ్ళమే. గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ గొప్ప దేవునిని హెచ్చించలేకపోతున్నాం. నేనంత గొప్పో తెలుసా, నేను ఎవరినో తెలుసా? ఎవరికి తెలియదు, నీకు కూడా తెలుసు. అది నాకు తెలుసు, నేను ఎవరినో, నీకు కూడా తెలుసు. కానీ దేవుడు ఎవరో తెలిసిందా? దేవుడు ఎంత గొప్పోడో అర్థమైందా? అది అర్థమైతే మనం ఎలాగుంటామా? అందరి ముందు నిలబడ్డాడు, చేతులు ఎత్తాడు, నేను మీకు హెల్ప్ చేయలేనన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడటం ప్రారంభించారు, he appointed singers unto the Lord who should praise the beauty of holiness. As they went out, people, the army, and to say, praise the Lord, for his mercy endureth forever. ఆయన కృప నిరంతరముండునుగాక అని చెప్పి
వీళ్ళందరూ పాటలు పాడటం ప్రారంభించేసరికి నాకు అన్బిలీవబుల్ ట్రూత్ ఏంటంటే వాళ్ళ పాటలు శత్రువు గుండెల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చాయి. వారి ఆరాధన, వారు దేవునిని హెచ్చించిన పరిస్థితి, వారు దేవుణ్ణి దేవుడిగా చూసి దేవుణ్ణి ఆరాధన చేయటం ప్రారంభించినప్పుడు శత్రు గుండెల్లో రైళ్లు పరిగెట్టి కన్ఫ్యూజన్ వచ్చి గాడ్ అంబిష్డ్ దెమ్ అని ఉంటుంది. గాడ్ అంబిష్డ్ దెమ్. వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. శత్రువులందరూ కూడా వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. మీరు 24వ వచనంలోకి వచ్చేసరికి యోధావారు అక్కడికి వచ్చేసరికి శత్రువుల్లో ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా వాళ్ళందరూ నేల మీద సవాలుగా పడిపోయి ఉన్నారు. ఒక్కడు కూడా. యెహోషాపాతు అయితే కొంతమంది తప్పించుకుని ఉండేవాడు, సైనికులైతే కొంతమంది తప్పించుకుని ఉండేవాడు. కానీ దేవుడైతే హూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్? దేవుని దగ్గర నుండి ఎవరు తప్పించుకోగలరు? దేవుని బిడ్డ, శత్రువు ఎంత బలంగా కనబడ్డా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడన్న సత్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు, రిమైండ్ చేసుకోగలిగినప్పుడు, మనం ఏమై ఉన్నామన్న సత్యాన్ని మనకు అర్థమయ్యి మనం నిలబడ్డప్పుడు దేవుని పక్షాన శత్రువు పారిపోతాడు. సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అని ఉంటుంది. దేవునికి లోబడి అపవాదిని ఎదురిస్తే వాడి మీద నుండి పారిపోతాడని యాకోబు రాస్తాడు చాలా తేటగా. ఏది అడ్డొస్తుంది సోదరుడా దేవునికి లోబడటానికి? సోదరి, ఏది అడ్డొస్తుందమ్మా దేవునికి సంపూర్ణంగా లోపడటానికి? ఏది అడ్డొస్తుంది? అడ్డులు తొలగించుకుందాం, దేవునితో ఉందాం, మనసులో నిర్ణయాలు తీసుకుందాం, ఆయననే వెతుకుదామని అనుకుందాం, ఉపవాస దినాన్ని ప్రకటిద్దాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం. తర్వాత వీళ్ళని ఎంతకెళ్ళమన్నాడో నాకు తర్వాత అర్థమైంది. మీరు 25వ వచనం చదివితే దాదాపుగా 3 రోజులు ఈ శత్రువులు బంగారాలు నుండి చాలా తీసుకొచ్చారు పాపం వాళ్ళు. అవన్నీ కూడా విడిచిపెట్టి పారిపోతే యెహోషాపాతు సైన్యం వీళ్ళందరూ కూడా వాటన్నిటిని పోగు చేసుకోవడానికి 1 రోజు సరిపోలేదు. 3 రోజులు పోగు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు దేవుడు మనల్ని వెళ్ళి నిలబడమంటున్నాడు? వాళ్ళు వెళ్ళకపోతే ఏం పోగొట్టుకునేవాళ్ళు ఒకసారి చూడండి. వాడు వెళ్ళకుండా ఉండున్నట్లయితే ఎంత పోగొట్టుకుని ఉండేవాళ్ళు. ఆయన చెయ్యలేక మనల్ని వెళ్ళమంటున్నాడా? కాదు, మళ్ళీ ఆశీర్వదించాలని, మళ్ళీ అభివృద్ధి పరచాలి, మళ్ళీ దీవించాలని. ఇది నా జీవితాన్ని చాలా మార్చింది. ప్రభువు నాతో మాట్లాడినప్పుడు నా జీవితాన్ని మార్చింది. దేవుడు ఇట్లారా, భారతదేశ రక్షణ దేవుని చిత్తం. బొమ్మలన్నీ పోవాలి. నిజ దేవుడు మందిరాలు కట్టబడాలి. నిజ దేవునికి ఆరాధనలు జరగాలి. పరిస్థితులు ఎలా కనబడుతున్నప్పుడు కూడా, భయంకరంగా అనిపిస్తున్నప్పుడు కూడా, అమ్మో అనే ఆలోచనలు వస్తున్నప్పుడు కూడా, శత్రువు కొల్యాతులాగా కనబడుతున్నప్పుడు కూడా, అమ్మో మనం ఎదిరించగలమా అన్న భయము, బాధ కలుగుతున్నప్పటికీ కూడా దావీదులు ఇంకా బతుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదులు ఇంకా బ్రతుకున్నారు. దేవునిని వెతికేవారు బ్రతుకున్నారు. దేవుని సహాయం కోరేవారు బ్రతుకున్నారు. అంతేకాదు, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశ కలిగిన గుండెలు ఉన్నాయి. వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. గాడ్ వాంట్స్ టు డూ దిస్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, త్రూ యువర్ లైఫ్. నీ కొరకే కాదు, నీ కుటుంబం కొరకు కాదు, నీ సంఘం కొరకే కాదు, నీ దేశం కొరకు, దేశాల కొరకు. పెద్ద పిక్చర్ చూద్దాం. లెట్ us see the big plan of God. చిన్నవి పెట్టుకుని
చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని 500 మంది ఉంటే అమ్మో పెద్ద సంఘం. 130 మంది కోట్ల ప్రజలున్న భారతదేశంలో దేవుని బిడ్డ 500 మంది ఉంటే పెద్ద సంఘమా? 130 కోట్ల మంది ప్రజలు ఏమయ్యారు, ఎక్కడున్నారు? ఈ రాత్రి నా హృదయంలో ఉన్న ఆశ మీతో పంచుకుంటున్నాను. తీరని ఆశ, కానీ దేవుని చిత్తం అదే. భారతదేశ రక్షణ దేవుని చిత్తము. అది వైజాగ్ నుండే ప్రారంభం అవుతాయి. God has chosen the city of Vizag, the city of destiny. అందుకే దేవుడు నిన్ను ఈ పట్టణంలో ఉంచాడు, నన్ను ఈ పట్టణంలో ఉంచాడు. ఈ పట్టణం ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేయాలని. ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారని మాట్లాడిన ప్రభు రాత్రిపూట పౌలుని లేపంటాడు, ఈ పట్టణంలో బహుజనులు ఉన్నారు, భయపడకు, ధైర్యంగా ప్రకటించన్నాడు. ఆ మాటలే దేవుడు ఒక రాత్రి నన్ను లేపి మాట్లాడాడు. ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు, భయపడకు, ధైర్యంగా ప్రకటించన్నాడు. దేవుని బిడ్డ ధైర్యంగా నిలబడదామా? దేవుని పక్షాన నిలబడదామా? దేవుని సహాయాన్ని కోరుకుందామా? దేవుడినే వెతుకుదామా? ఉపవాస దినాన్ని ప్రకటిద్దామా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించేలాగా ప్రార్థన చేద్దామా? దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ 27 సంవత్సరాల ఈ యానివర్సరీ మీటింగ్స్లో రీమా బ్లెస్సింగ్ చర్చ్ ద్వారా దేవుని సేవకులు ఎంఆర్ జేమ్స్ గారిని ప్రభువారు లేపుకొని ఆయన జరిగించిన కార్యాలు, ఆయన ఏ రోజు సరిగ్గా ఇంట్లో ఉండరు, ఎలాగైనా వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడుంటారో తెలీదు. ఆ విషయాలు మీరు 17వ తారీఖు ఉదయం మెసేజ్లో వింటారు. దేవుడు కొన్ని మాటలు నాకు ఇచ్చారు, అది గొప్ప దైవ సేవకుడు గురించి. అలాంటి వారు చాలా అరుదు. ఎంఆర్ జేమ్స్ గారు లాంటి దైవ సేవకులు చాలా అరుదు. దేవుని బిడ్డలారా, అది మనం ఒప్పుకోక తప్పదు. ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా వాటి కొరకు పాకులాడతాం, కానీ ప్రభు కొరకు పాకులాడతాడు. ఆయన ప్రభు చిత్తము కొరకు ప్రాకులాడతాడు. ప్రభు కార్యాలు చూడాలని ప్రాకులాడతాడు. అందుకే దేవుడు అనేక సంఘాలు స్థాపించడానికి ఆయన దైవ సేవకుడికి ప్రభు కృపించాడు. అందుకే ఈ మీటింగ్లో మాట్లాడటం నా గొప్ప భాగ్యం, గొప్ప హానర్. థ్యాంక్ యూ పాస్టర్ ఎంఆర్ జేమ్స్ గారు. థ్యాంక్ యూ జిమ్మీ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. మీ ద్వారా నా గుండెల్లో ఉన్న ఆశను వైజాగ్లో ఉన్న లీడర్స్కి అందరికీ పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మే ద లార్డ్ బ్లెస్ రిమా బ్లెస్సింగ్ మినిస్ట్రీ, బ్లెస్సింగ్ చర్చ్ మినిస్ట్రీస్. May the Lord bless the pastors. May the Lord continue to work, continue to use, continue to accomplish His purposes for His glory alone. కాబట్టి మరలా మిమ్మల్ని ఇంకొక మెసేజ్ ద్వారా మీతో కలుసుకున్నంత వరకు కూడా మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ హృదయంలో ఉన్న ఆశను, నా గుండెల్లో పెట్టిన మాటలను ప్రభా నీ బిడ్డలతో పంచుకోవడానికి కృపించారు ప్రభా. ఇవి చాలా కాలంగా, సంవత్సరాలుగా నా గుండెల్లో మండుతున్నాయి స్వామి. భారతదేశ రక్షణ అది నీ చిత్తము ప్రభా. భారతదేశము యేసుకే, భారతదేశమా నువ్వు యేసుకే. అలాంటి యోధులను మీరు లేపండి ప్రభా. సువార్తే జీవిత లక్ష్యముగా చేసుకొని, దేవుని చిత్తమే జీవిత గురిగా చేసుకొని ప్రభా సువార్త ప్రకటించగలిగిన అనేక మంది సిలువ యోధులను యంచ దినాలు మీరు లేపుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని
నీ బలమైన కరుణా హస్తాలకి, కృపగల కరుణా హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి ఎంతో భారంతో దేవుని వాక్యాన్ని అందించిన డాక్టర్ పి యేసుపాదం అంకుల్కి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడినారు. ఇంకా దేవుని సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత మన మీద ఉన్నది. మరి ఉజ్జీవ కూటాల్లో ప్రతి సెషన్లో కూడా దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ వాక్యాన్ని యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. మరలా ఈ వాక్యాన్ని విందాం. దేవుడు మన పట్టణం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా, నా ద్వారా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నారు అన్న సత్యాన్ని మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేశారు. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికని ముగించుకుంటాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. గత 2 రోజులుగా మాతో నీ సేవకులను ఏర్పాటు చేసుకొని నీ వాక్యమును అందించడం ద్వారా మాతో మాట్లాడినందుకే నీ వందనాలు. ఎప్పుడైతే దైవ సేవకులు డాక్టర్ యేసుపాదం గారి ద్వారా మాట్లాడిన విషయాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యము బలమైనది, బలమైన ఆత్మ ద్వారా నీ వాక్యమును అందించినారు. అందరి హృదయాల్లో ఇప్పుడే కాదు, తర్వాత చూసినా సరే, తర్వాత విన్నా సరే నైనా నీ వాక్యం ఎల్లప్పుడూ సజీవమై ఉన్నది. కాబట్టి నైనా ప్రతి వారి జీవితమును తట్టి మార్చుటకు సహాయం చేయండి. నీ సేవకుని ఇంకా అనేక దేశాల్లో వాడుకోనండి. అలాగే ఈ రేమ బ్లెస్సింగ్ సంఘమును కూడా మీరు దీవించి, గ్రామాల్లో జరుగుతున్న సేవను ఆస్వాదించి, అలాగే యవనస్తుల మధ్య, పిల్లల మధ్య, స్త్రీల మధ్య, కుటుంబముల మధ్య జరుగుతున్న పరిచయను ఆస్వాదించి, ఇంకొన్ని అనేకమైన జిల్లాలకు, అనేకమైన రాష్ట్రాలకు ఈ సేవను తీసుకుని పోవుటకు, యేసుక్రీస్తును కొనుపోవుటకు సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే అనేక మంది క్రీస్తులోనికి వచ్చుటకు కృప చూపించండి. మహిమయు, ఘనతయు, ప్రభావమును మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అత్యున్నతమైన సన్నిధి మనందరికీ తోడైయునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.